అవ్వాతాత గురించి కూడా మాట్లాడిన దాఖలాలు లేకపోబట్టే ఆ అవ్వాతాతలు తన్ని తగలేశారు. మళ్ళీ కనపడద్దు రాజకీయాల్లోకి, నువ్వు అర్హుడివి కాదు అన్నటువంటి తీర్పిచ్చారు. బట్ స్టిల్ దే ఆర్ ఆర్గ్యూయింగ్ మాకు 40% ఓట్లు ఉన్నాయి, 40% ఓటింగ్ శాతం ఉన్నది, పదే పదే మాట్లాడుతున్నారు. ఎస్ గోపీనాథ్, నేను ఇక్కడ ఆన్ స్క్రీన్ ఏ జిల్లాలలో వాళ్ళకు వచ్చినటువంటి ఓటు శాతం ఎంత, తేడా ఎంత అనేది కూడా చూపిస్తూ ఉన్నా. బట్ ప్రజల్ని దీన్ని గమనించమంటున్నా. అలాగే మరొక విషయం, పోరాడతానని అంటున్నారు. ఇందులో ఏదో నాకు ఒక అర్థం కనపడుతోంది, లోతైనటువంటి అర్థం ఏంటో తెలుసా? నేను ఇంత తొందరగా ఈ మాట అనాల్సిన పరిస్థితి వస్తుంది అని భావించలా, బట్ తప్పట్లా. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలబోయే రోజులు అతి తొందరలోనే ఉన్నాయి అన్నటువంటిది రాసి పెట్టుకోవాలేమో ఇవాళ ఉన్నటువంటి రౌడీ మోకల మ్యాటర్ చూసినప్పుడు, వ్యాఖ్యలు వింటున్నప్పుడు, ఆలోచనలు గమనిస్తున్నప్పుడు. ఒక్కడు మాట్లాడాడు, ఇతనే చెప్తాడు, ఇతను ఒక్కడే చెప్తాడు. ఎందుకు ఓడిపోయాము అన్నటువంటి సమీక్ష జరగల, ఎవరి దగ్గర అభిప్రాయం తీసుకోలా. బట్ ఓడిపోయిన తర్వాత ఆయనే చెప్పాడు, నేను ఎందుకు ఓడిపోయానో నాకు అర్థం కావటం లేదు అని. అర్థం కాకపోతే మేము ఉన్నాంరా రాజా అని మీరు ఇంతకు ముందు కూడా చాలా వివరంగా చెప్పారు. బట్ నేను ఊహిస్తున్నది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మళ్ళీ అడ్డగోలుగా రాబోతున్నటువంటి ఒక ధోరణి కనపడుతోంది. ఇక్కడ శాంతి భద్రతలు గనక లేకపోతే పెట్టుబడిదారులు రారు, చాలు కదా, అది సక్సెస్ అయితే చాలు కదా. చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేకపోయాడు అని ఒక వాదన ప్రారంభించవచ్చుగా. ఆ పరిస్థితి ఉందని అనిపించడం, ఆ విశ్లేషణ నాకు కనిపించడం, అలాగే ఇదే ఆలోచనల ప్రజల్లో కూడా కలుగుతుంది అన్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మొన్న ఈ 4 రోజుల్లో ఇంకా ప్రమాణ స్వీకారాలే జరగల, అప్పుడే బిగిన్ చేశారు నాకు అనిపిస్తోంది ఇప్పుడే. మరి am I right? సార్ కరెక్టే సార్ మీరు అన్నట్టు. అంటే ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు అంటే వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత బహుశా 1-2 సమావేశాలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు సార్. అయితే ఈ సమావేశాల్లో ప్రతిసారి కూడా అతి త్వరలోని మళ్ళీ వస్తున్నాను, ప్రజల ముందుకు మళ్ళీ వస్తున్నాను, లేదంటే నా అవ్వాతాతల దగ్గరికి మళ్ళీ వస్తున్నాను, నా అక్క చెల్లెమ్మ దగ్గరికి మళ్ళీ వస్తున్నాను అని చెప్పడం జరిగింది ఆయన. ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు, అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, అంటే లేదంటే పార్టీకి సంబంధించిన నేతలే వాళ్ళే భయపడుతున్నారు. అరే ఈయన మళ్ళీ వస్తాయే, మరి ఏంది పరిస్థితి అనే టైపు వాళ్ళే అంటే డిస్కస్ చేసుకుంటున్న పరిస్థితి సార్. ఎందుకంటే గతం పరిస్థితి వేరు. ఇప్పుడు ఎవరికి అంటే దేశంలో ఏ పార్టీకి ఇవ్వనటువంటి చరిత్ర అతనికి ఇచ్చారు. 151 సీట్లు అంటే ప్రతి అవ్వాతాత ఆయన చెప్పినట్లే, ప్రతి అవ్వాతాత లేదంటే ప్రతి అక్క చెల్లెమ్మ ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి ఓటు వేసి గెలిపించారు. మరి రాష్ట్రం కోసం ఏం చేశారు సార్? 5 సంవత్సరాల పాటు ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు, ఎక్కడ పడితే అక్కడ, అంటే ఏ పార్టీ కథ పక్కన పెడితే పార్టీల మీద పార్టీ నేతలు పార్టీ నాయకుల మీద దాడులు చేస్తే అది పక్కన పెట్టండి, అంటే వైరం అనుకోవచ్చు. ప్రజల సొమ్ముల, ప్రజల ఆస్తుల, ప్రజలకు సంబంధించినటువంటి భూములు లాక్కోవడమా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కబ్జా చేయడమా, ఇసుక ప్రకృతి సంపద ప్రతి నియోజకవర్గంలో ఇసుక ఉంటుంది, ప్రతి ప్రాంతంలో ఉంటుంది. దానికి సంబంధించినంతా కూడా ఇతర రాష్ట్రాలకి, తమిళనాడు, కర్ణాటక ఇతర ప్రాంతాలకి తరలించుకుపోయి అమ్ముకోవడమా. ఒకప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు 2019లో బహుశా ఒక 50 నుంచి 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టుంటే ఆ పార్టీకి సంబంధించి, ఇవాళ ఒక్కొక్కరు 2000 నుంచి 3000 కోట్ల రూపాయల వరకు కూడా అక్రమ సంపాదించుకున్నారు గత 5 ఏళ్ళలో అంటూ కూడా ప్రజలు చెప్పుకుంటున్నారు సార్. ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రానికి సంబంధించి 5 ఏళ్ల పాటు కూడా ఎటువంటి అభివృద్ధి లేదు. కేవలం వస్తున్నటువంటి ఆదాయాన్ని అంతా కూడా ప్రజలకు పప్పులు బెల్లాలాగా పనిచేసి రాష్ట్రం అంటే 3 ముక్కలాట, అంటే 3 మర్చిపోవద్దు గోపీనాథ్, ప్రతి వారం అప్పులు తెచ్చారు, బాండ్స్ వేలానికి పెట్టారు స్థాయిలోనే. గోపీనాథ్ సార్ ఇవాళ అంటే గతంలో మద్యానికి సంబంధించి మద్య నిషేధం చేస్తాము, మద్య నిషేధం చేసిన తర్వాతనే 2024లో ఓట్లు అడుగుతామని చెప్పారు. మరి మద్య నిషేధం చేశారా? 30 రూపాయలు 40 రూపాయల నుండి చీప్ లిక్కర్ పైన రకరకాల బ్రాండ్లు తీసుకొని వచ్చి 200 నుంచి 300 రూపాయలు రేట్లు చేశారు. మరి వాళ్ళందరూ ఇవాళ తిరగబడి అడ్డదిడ్డంగా ఓట్లు వేశారు.
ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థికి. అదేవిధంగా మీరు ఏదైతే వీళ్ళు చెప్పారో గతంలో అవాతాతలకి లేదా అక్క చెల్లెలకి ఎవరైతే డబ్బులు ఇచ్చామని చెప్తున్నారో, మరి ఎంతో మందికి దాంట్లో అన్యాయం జరిగింది. అంటే నువ్వు 10,000 రూపాయలు 5,000 రూపాయలు ఏదో అక్క చెల్లెమ్మలకు డబ్బులు ఇస్తే వాళ్ళ సొంత భూములు లాక్కున్నారు, ఇల్లు లాక్కున్నారు వైసీపీకి సంబంధించిన నేతలు, లేదంటే భూములకు కబ్జా చేశారు. వీటన్నిటిని వదిలిపెడతారా సార్? ఇవన్నీ తిరిగే ఈ రకమైనటువంటి తీర్పు వచ్చింది. ఎక్కడ కూడా నేను మరి అవ్వాతాతలకి అక్క చెల్లెమ్మలకి నేను ఎంత చేశాను, మరి ఈ ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి, లేదంటే నేను ఎంతో అభివృద్ధి చేశాను, మరి ఎక్కడ జరిగింది సార్? కనీసం పోలవరం లేదు, అమరావతి లేదు. సరే, ఇవన్నీ క్లారిటీతో ఉన్నటువంటి ప్రజలే మాకు సంక్షేమం ఎంత ముఖ్యమో రాష్ట్ర డెవలప్మెంట్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే రాబోయే తరాల్లో అంటే పిల్లలందరూ కూడా ఉద్యోగాలు చేసుకోవాలి. వాళ్ళ హైదరాబాద్ వస్తున్నారు, లేదంటే ఈ పక్క తమిళనాడు వెళ్తున్నారు, బెంగళూరు వెళ్తున్నారు. అలాంటి పరిస్థితి ఏపీలో ఉంది. అలాంటి పరిస్థితి ఈ పిల్లలు కాకుండా వచ్చే పిల్లలకు కూడా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇవాళ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా కూడా ఎన్డీఏ కూటమికి ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు. కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. అంటే అది కూడా తక్కువ సీట్లతోనే, తక్కువ ఓటింగ్ శాతంతోనే వాళ్ళు గెలవడం జరిగింది ఆ నియోజకవర్గాల్లో. ఉదాహరణకి పుంగునూరు కావచ్చు, లేదంటే తంబలపల్లి కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో కూడా. దీన్ని బట్టి చాలా క్లారిటీ ఉంది సార్. మళ్ళీ ఇప్పుడు జనాల్లోకి నేను వస్తాను, లేదంటే నా అవ్వతాతల దగ్గరికి నేను వస్తాను, లేదంటే నా అక్క జన్మల దగ్గరికి నేను వస్తాను, నేను వచ్చి వాళ్ళని ఓదార్చాను, గోపీనాథ్ జనంలోకి వచ్చినట్టుగా కనపడటం, అలాగే జనంలోకి వచ్చి లేనిపోయినటువంటి అనుమానాలు, అలాగే అలజడులు సృష్టించే ప్రయత్నం తప్పితే, అరే మీరు ఇంకా ప్రమాణ స్వీకారమే చేయలేదు, అసెంబ్లీ సమావేశం ఫస్ట్ సమావేశమే జరగలేదు, అసలు మీరు ఎవరెవరు, ఎక్కడెక్కడున్నారు, ఏం గెలిచారు, ఎందుకు ఓడిపోయారు అన్నటువంటి సమీక్షలు చేసుకోకుండా ఎంతసేపు జనాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. విపక్షం అంటే వాళ్ళ బాధ్యత ఏంటి? రాబోయే ప్రభుత్వం చేసేటటువంటి తప్పులను ఎత్తి చూయించటం, అలాగే శాసనసభలో వాదించటం, ఇవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ముందుకు వద్దాం, మళ్ళీ ముందుకు వెళదాం, మళ్ళీ జనంలోకి వెళదాం. ఎక్కడికి వస్తారు వీళ్ళు? ఎక్కడికి రమ్మంటున్నాడు ఈయన? చాలా విచిత్రమైనటువంటి వాదన. ఎక్కడికి వెళతారు అని అంటే జనం అడుగుతున్నారు, ఒకటే అడుగుతున్నారు, ఏంటి మళ్ళీ వాస్తవం కోర్టులో తీర్పులు వచ్చే పరిస్థితి ఉన్నదా? మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చావో అన్నా అక్కడికే వెళ్ళిపోతావా జగనన్న? తప్పదా? వెళ్ళాల్సిందేనా? అది చర్లపల్లి అవుతుందా, లేక ఆంధ్రప్రదేశ్లోనే మరొక చోట అవుతుందా? ఎక్కడికన్నా ప్రయాణం? ధైర్యంతో ఉండమని చెప్తున్నావు, ధైర్యంతో ముందుకెళ్ళాలని చెప్తున్నావు. దేనికి ధైర్యం? ఏమని ధైర్యం? ఓడిపోయిన వాళ్ళకి ధైర్యం ఏంటి? ముఖం చూయించడానికి గడపకు వెళ్ళినటువంటి వాళ్లకు ముఖం మీద పేడ నీళ్లు కొడితేనే దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ రోజు పడిపోతే తిరిగొచ్చి చెప్పబోతే కూడా నాకు తెలియదు 175కి 175 మనమే వస్తున్నాం. కానీ ఒక నిజం చెప్పాడు గోపీనాథ్. ఆయన చెప్పింది ఒక్కసారి మీకు